దేవుని ద్రాక్ష తోటలో పని చేయటానికి ఎవరు ఆహ్వానిస్తున్నారంట? మనలను దేవుడే మనలను ఆహ్వానిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఉపమానములో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోటను గురించి చెప్పబడింది. ఆనాటి పాలస్తీనాయుల యొక్క పరిస్థితులను చూస్తున్నట్లయితే సెప్టెంబర్ మాసాంతరమునకు ద్రాక్ష తోట కోతకు వస్తుందంటండి. తర్వాత వర్షాలు ప్రారంభించబడతాయి. కనుక ఈ పంటను కూర్చుకున్నట్టుకు యజమానుడు ఏం చేస్తాడంటే చాలా త్వరపడి ఆ ద్రాక్ష తోటలో పని వారిని ఏర్పాటు చేసుకోవటానికి ఆయన ప్రయాసపడుతుంటాడంట. సమయంతో నిమిత్తం లేకుండా కూలి వారులను కుదుర్చుకుంటున్న ఒక యజమానుని గూర్చినటువంటి చరిత్ర మనం చూస్తుంటున్నాం. ఆ యజమానుడు ఆ కూలి వానికి దేనారము ఇచ్చుటకు ఒడంబడిక కలిగినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ యజమానుడు ఆ కూలి వాళ్లను సమకూర్చటానికి ఎక్కడికి వెళ్తాడంట? సంత వీధుల్లోనికి వెళ్తాడు. ఆ పని వాళ్లను ఆయన సమకూర్చటానికి పిలిచినప్పుడు ఆయన వెళ్ళిన వెంటనే కొంతమంది ఆయనకి కనబడొచ్చు, అది 9 గంటలకి. కొంతమంది ఆయనకి ఇంకా అవసరమై మరలా సంత వీధిలోకి వెళ్ళి ఆయన పిలవటానికి వెళ్ళినప్పుడు 12 గంటలు అవ్వచ్చు. అప్పుడు కొంతమందిని పిలుచుకుంటాడు. ఇంకా పనివారు ఆయనకు అవసరమై మరలా సంత వీధిలోనికి వెళ్ళి ఆహ్వానించాలనుకున్నప్పుడు అది 3 గంటలు అవ్వచ్చు. అప్పుడు కూడా కొంతమందిని సమకూర్చుకుంటున్నాడు. ఇక పని ముగించే సమయం వచ్చేసింది, ఇంకాను ఆయనకి పనివారు అవసరము, అది 5 గంటల ప్రాయం అవ్వచ్చు. అప్పుడు కూడా కొంతమందిని ఆయన కుదుర్చుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుదుర్చుకున్నటువంటి ఈయన చేసిన ఒడంబడిక ఏంటంటే, ఒక దేనారము నేను ఈ దిన కూలీని ఇస్తానని అనుకున్నాడు. 9 గంటలు కుదిరిన వాడికి 1 దేనారమే, సాయంత్రము 5 గంటలకు కుదిరిన వాడికి 1 దేనారమే. ఈ ఉపమానంలో ఒక ప్రాముఖ్యమైన సత్యం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువ మంది పనివారిని ఆహ్వానించడానికి యజమానుడు చేసిందేంటి? పదే పదే సంత వీధిలోనికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఈ రోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవిత ప్రయాణములో దేవుడు మనలను ఒక్కసారే పిలిచి, ఇక నేను నిన్ను పిలవను, నీ పని అయిపోయింది, నీ జీవితం ముగించబడింది, ఇక నువ్వు అవసరం లేదని అనుకునే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు తన రాజ్యములోనికి మనలను పిలవాలనుకున్నప్పుడు మనము రావటానికి 9 గంటలు, 12 గంటలు, 3 గంటలు, 5 గంటలు ఆలస్యం చేయవచ్చేమో. 5 గంటల వరకు కూడా ఆయన మన కొరకు వేచి ఉండి పదే పదే మనల్ని పిలిచేటువంటి దేవుడిగా మన దేవుడు ఉన్నాడు.